I will take money. Sir told me that he would take money. Okay. I will call you. Sir told me that he would call me. Direct and indirect. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తాం? మీరు ఏదైనా మాట్లాడితే అది డైరెక్ట్ స్పీచ్, అది విని ఇంకో చోట ఎవరైనా చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. దీన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. రిపోర్టెడ్ స్పీచ్ అంటే చూడండి, ఇప్పుడు రిపోర్ట్ చేయడం. ఒక రిపోర్టర్ ఏం చేస్తాడు? సీఎం గారు మాట్లాడిందో పిఎం గారు మాట్లాడిందో విని పేపర్లో రాస్తారు. అందుకే వాళ్ళని రిపోర్టర్స్ అంటారు. అదే రిపోర్టెడ్ స్పీచ్ అంటే. విన్న విషయాన్ని ఇంకెవరికో చెప్పడం, దట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో ఇక్కడ కొన్ని రూల్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎట్లా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో V1 వచ్చిందనుకోండి, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చిందనుకోండి. ఇండైరెక్ట్ స్పీచ్లో V2 వస్తుంది, అంటే సింపుల్ పాస్ట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డైరెక్ట్లో V2 వచ్చిందనుకోండి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చిందనుకోండి. ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, అంటే పాస్ట్ పర్ఫెక్ట్. అంటే డైరెక్ట్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ పాస్ట్లో ఉంటుంది. డైరెక్ట్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ప్రజెంట్కి పాస్ట్ అయితే పాస్ట్కి పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ అనమాట. అంటే ఒక కంప్లీటెడ్ యాక్షన్ కన్నా ముందు జరిగిన యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ ఆఫ్ ద పాస్ట్, పాస్ట్కే పాస్ట్, అది పాస్ట్ పర్ఫెక్ట్. అలా ఇక్కడ V2 హ్యాడ్ V3గా మారుతుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ V1 వచ్చిందనుకోండి డైరెక్ట్లో, ఇక్కడ వుడ్ V1గా మారిపోతుంది. వుడ్ V1గా మారిపోతుంది. ఓకే, అంటే విల్కి పాస్ట్ ఏంటి? వుడ్, కాబట్టి వుడ్ V1గా మారిపోతుంది. నెక్స్ట్ ఈజ్, యామ్, ఆర్ వచ్చాయనుకోండి డైరెక్ట్లో. ఇండైరెక్ట్లో వాజ్, వర్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డైరెక్ట్లో హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చాయనుకోండి, ఇండైరెక్ట్లో హ్యాడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 వస్తే కనుక ఇండైరెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. రైట్, ఇలా. అండ్ నెక్స్ట్ వన్ డైరెక్ట్లో కెన్ వచ్చిందనుకోండి, కెన్ V1 వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్లో కుడ్ V1 వస్తుంది. ఓకే, అండ్ డైరెక్ట్లో షల్ వచ్చిందనుకోండి, షల్ V1, ఇండైరెక్ట్లో షుడ్ V1 వస్తుంది. ఓకే, అంటే కెన్కి పాస్ట్ కుడ్, షల్కి పాస్ట్ షుడ్, ఇట్లా వస్తాయి. డైరెక్ట్లో టుడే వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్లో దట్ డే వస్తుంది. డైరెక్ట్లో ఎస్టర్డే వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్లో ద ప్రీవియస్ డే వస్తుంది. ఓకే, డైరెక్ట్లో టుమారో అని వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్లో ద నెక్స్ట్ డే అని వస్తుంది. ఓకేనా? సో ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్లోకి మార్చడానికి ఇవి రూల్స్. ఓకే, ఇవి ఒక డైరెక్ట్ని ఇండైరెక్ట్లోకి మార్చడానికి రూల్స్ ఇట్లా ఉంటాయి.
ఓకే రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, మోడల్ వైజ్ డిస్కస్ చేస్తే మనకి క్లియర్గా అర్థం అవుద్ది. మోడల్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ మోడల్ 1. ఓకే, ఇందులో సెడ్ వచ్చినప్పుడు, డైరెక్ట్లో సెడ్ వచ్చినప్పుడు, ఇండైరెక్ట్లో సెడ్నే వస్తుంది. అదే డైరెక్ట్లో సెడ్ టు వచ్చిందనుకోండి, ఇండైరెక్ట్లో టోల్డ్ వస్తుంది. ఓకే, డైరెక్ట్లో సెడ్ వచ్చినప్పుడు సెడ్ లాగానే ఉంటుంది ఇండైరెక్ట్లో. డైరెక్ట్లో సెడ్ టు వచ్చినప్పుడు ఇండైరెక్ట్లో టోల్డ్గా మారుతుంది. ఇది ఫస్ట్ మోడల్. ఓకే, వన్ ఎగ్జాంపుల్. He said, I bought a car. Like this. Inverted commas లో I bought a car. He said, అతడు చెప్పాడు నేను కారు కొన్నాను అని. చూడండి ఇటు, he said I bought a car. దీన్ని మార్చేస్తే he said as it is గా వస్తుంది. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ బదులు దట్ వస్తుంది. బాట్ అనేది V2 అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి, పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారాలి అని చెప్పాను కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 అంటే హీ హ్యాడ్ బాట్ ఏ కార్. అది. సో హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బాట్ ఏ కార్ అని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాల్సి వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ ఐ బాట్ ఏ కార్ కాస్త హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బాట్ ఏ కార్ ఇలా చెప్పాల్సి వస్తుంది. వన్ మోర్ సెంటెన్స్, ఇంకొకటి రాద్దాం. షీ సెడ్, ఇన్వర్టెడ్ కామర్స్లో ఐ యామ్ హ్యాపీ. ఓకే, చాలా చిన్నది ఇది. షీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. ఇలాంటి సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా సెడ్ వచ్చినప్పుడు సెడ్ లాగానే ఉండాలని చెప్పాం కాబట్టి షీ సెడ్, ఇన్వర్టెడ్ కామర్స్కి బదులు దట్, షీ సెడ్ దట్. ఈ ఐ కాస్త షీ దగ్గరికి వెళ్ళి ఈ షీ ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ యామ్ హ్యాపీ అంటే ఈజీ యామార్లు ఎలా మారాలని చెప్పాను నేను, వజ్ వర్లుగా మారాలి అని చెప్పా. ఓకే, ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి వజ్, అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే వర్ వస్తుంది. సో షీ వాజ్ హ్యాపీ. చూడండి, షీ సెడ్ ఐ యామ్ హ్యాపీ. దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చేస్తే షీ సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ. ఓకే, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. వన్ మోర్ సెంటెన్స్. ఓకే, హీ సెడ్ టు మీ. ఇక్కడ సెడ్ టు వచ్చింది కదా, హీ సెడ్ టు మీ, ఐ హ్యావ్ గాన్ టు క్లాస్. ఓకే, హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ గాన్ టు క్లాస్. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలనుకోండి. సెడ్ టు ఏమవ్వాలని చెప్పాను నేను, సెడ్ టుని టోల్డ్గా మార్చాలి చెప్పాను కదా. ఇక్కడ సెడ్ వస్తే సెడ్ లానే ఉంటుంది, సెడ్ టుని టోల్డ్గా మార్చాలి. సో హీ టోల్డ్ మీ, ఇన్వర్టెడ్ కామర్స్ బదులు దట్ వస్తుంది. హీ టోల్డ్ మీ దట్. ఐ కాస్త
ఈ ఐ కాస్త హీ దగ్గరికి వచ్చి ఆ హీ ఇక్కడికి వస్తుంది. హీ హ్యావ్ గాన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్, అంటే ఇక్కడ హ్యావ్ ప్లస్ V3, అది హ్యాడ్ ప్లస్ V3గా మారిపోవాలి. సో హీ హ్యాడ్ గాన్ కింద మార్చేద్దాం టు క్లాస్. ఓకే, సో హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ గాన్ టు క్లాస్ కాస్త హీ టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ గాన్ టు క్లాస్గా మారిపోయింది. అండర్స్టాండ్? అంటే ప్రజెంట్ పాస్ట్ అవ్వాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. కొన్ని డైలాగ్స్ చెప్తాను నేను, వాటిని ఇండైరెక్ట్లోకి మార్చి చెప్పాలి. ఓకే, మీరు రిపోర్టర్. ఓకే, మీరు ఒక రిపోర్టర్, నేను సీఎం అనుకోండి. వీటిని మీరు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పండి. నేను చెప్పే డైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి చెప్పండి. ఐ యామ్ హ్యాపీ, ఇది డైరెక్ట్ స్పీచ్. మీరేం చెప్తారంటే సార్ టోల్డ్ మీ దట్. ఓకే, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సపోజ్ సెడ్ టు అనుకోండి, సార్ టోల్డ్ మీ దట్ హీ వాజ్ హ్యాపీ. ఓకే, చెప్పండి ఇప్పుడు. ఐ యామ్ హ్యాపీ. Sir told me that he was happy. వెరీ గుడ్. ఐ యామ్ ఇన్ క్లాస్. Sir told me that he was in class. ఓకే. ఐ యామ్ బిజీ. Sir told me that he was busy. ఓకే. ఐ యామ్ గోయింగ్ టు క్లాస్. Sir told me that he was going to class. వెరీ గుడ్. అంటే డైరెక్ట్లో ఉన్న ప్రజెంట్లన్నీ పాస్ట్లోకి మారిపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఐ యామ్ రీడింగ్ పేపర్. Sir told me that he was reading paper. ఓకే, నెక్స్ట్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. Sir told me that he was teaching English. ఓకే. ఐ యామ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. Sir told me that he was having his breakfast. ఓకే. ఐ యామ్ పేయింగ్ మనీ. Sir told me that he was paying money. ఓకే, ఇలా ప్రజెంట్ కంటిన్యూస్తో తీసుకుంటే ఎట్లా వస్తుంటాయి, పాస్ట్లో ఎలా వస్తాయో చూద్దాం. ఐ బాట్ ఏ కార్. Sir told me that he had bought a car. వెరీ గుడ్. ఇక్కడ నేను ఐ బాట్ అన్నాను కాబట్టి He bought. హీ హ్యాడ్ బాట్ అనాల్సిందే. ఓకే, నెక్స్ట్ వన్. ఐ సోల్డ్ మై కార్. Sir told me that he had sold his car. ఓకే. ఐ మెట్ మై ఫ్రెండ్. Sir told me that he had met his friend. వెరీ గుడ్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. Sir told me that he had learned English. ఓకే. ఐ విజిటెడ్ ఆగ్రా. Sir told me that he had visited Agra. ఓకే. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. Sir told me that he had spoken in English. ఐ గేవ్ ప్రాక్టీస్. Sir told me that he had given practice. ఓకే, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. ఐ స్టార్టెడ్ ఎ బిజినెస్. Sir told me that he had started a business. ఇలా పాస్ట్లో ఏదైనా సెంటెన్స్ వస్తే డైరెక్ట్లో, అది ఇండైరెక్ట్లోకి వచ్చేప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ కింద మారిపోతుంది. ఓకే, ఇప్పుడు హ్యావ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే. ఐ హ్యావ్ ఈటెన్ ఫ్రూట్స్. Sir told me that he had eaten fruits. అది సింపుల్ పాస్ట్ ఎలాగైతే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుందో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా పాస్ట్ పర్ఫెక్టే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ కాల్డ్ మై ఫ్రెండ్. Sir told me that he had called his friend. ఓకే. ఐ హ్యావ్ గివెన్ ప్రాక్టీస్. Sir told me that he had given practice. ఓకే. ఐ హ్యాడ్ బాట్ అన్ ఐఫోన్. Sir told me that he had bought an iPhone. ఓకే. ఐ అటెండెడ్ ద ఐ హ్యావ్ అటెండెడ్ ద క్లాస్. Sir told me that he had attended the class. వెరీ గుడ్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కొన్ని అడుగుతాను. ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో. Sir told me that he would go to Delhi tomorrow. He would go to Delhi the next day. అదే ఇక్కడ నేను ఏం చెప్పాను, టుమారో ఎలా మారాలని చెప్పాను, The next నెక్స్ట్ డేగా మారాలి. ఈ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఈ రూల్స్ వస్తేనే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుంది. ప్లస్ టెన్సెస్ కూడా తెలియాలి. టెన్సెస్ బాగా తెలిస్తేనే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ బాగా వస్తుంది. ఓకేనా? ఇది స్పోకెన్గా ఎలా యూస్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు ప్రాక్టీస్తో చెప్తున్నాను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు చెప్పండి. అది ఐ విల్ గో టు ఢిల్లీ టుమారో.
Sir told me that he would go to Delhi the next day. Okay. I will give practice. Sir told me that he would give practice. I will buy a car tomorrow. Sir told me that he would buy a car the next day. Okay. I will take money. Sir told me that he would take money. Okay. I will call you. Sir told me that he would call me. ఓకే సో లైక్ దిస్ ఫ్యూచర్ టెన్స్లో ఏదన్నా వచ్చినప్పుడు ఇట్లా మారుస్తాం. ఓకే, అదే కెన్తో కొన్ని అడుగుతాను, చెప్పండి. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Sir told me that he could speak in English. ఓకే, అంటే నేను కెన్తో మాట్లాడిన మాట, మీ షిరీన్ కదా మీ పేరు, షిరీన్ గారితో నేను కెన్ యూస్ చేస్తూ మాట్లాడిన మాటలన్నీ ఆమె తన ఫ్రెండ్తో చెప్పాల్సి వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి, వాటిని కుడ్తో చెప్పాల్సి వస్తుంది. ఓకే, బికాస్ నేను కెన్ అనేసరికి అది ప్రజెంట్, షిరీన్ గారు దాన్ని విని వాళ్ళ ఫ్రెండ్తో చెప్పేటప్పటికి ఇది పాస్ట్ అయిపోతుంది, నేను అన్నది పాస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి కుడ్తో చెప్తారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఐ కెన్ బై ఏ ల్యాప్టాప్. Sir told me that he could buy a laptop. I can learn English. Sir told me that he could learn English. I can give practice. Sir told me that he could give practice. Okay. I can understand the Hindu paper. Sir told me that he could understand the Hindu paper. Okay, very good. కెన్ వచ్చినప్పుడు Could. కుడ్గా మారిపోతుంది, అంటే ఒక ప్రెజెంట్ పాస్ట్గా మారిపోతుంది. రైట్? నెక్స్ట్ వన్. ఇప్పుడు మీరేం చేస్తారంటే, స్నేహిక ఒక డైలాగ్ చెప్పమ్మా, నువ్వు ఒక డైలాగ్ చెప్తే దాన్ని షిరీన్ మార్చి ఇండైరెక్ట్లో చెప్తారు. పాస్ట్ టెన్స్లో చెప్పు. ఐ కెన్ స్టడీ వెల్ చెప్పు, మీరు చెప్పండి. Snehika Told told me me that that she could study well. వెరీ గుడ్. వన్స్ అగైన్. Snehika told me that she could study well. You. I can go to class. Lahita told me that she could go to class. Okay, very good. I joined BTech. చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి. Farheen told me that she joined BTech. She had joined BTech. అది. Once again. Farheen told me that she had joined BTech. Okay. Next. Abhiram. I can ride on the bike. చెప్పండి. Abhiram told me that he could ride on the bike. ఓకే, అందరూ కెన్తోనే చెప్తున్నారు, మార్చి చెప్పండి. I shall go to class. Sairam. Sairam told me that he should go to class. Very good. Should అయింది ఇక్కడ. Once again. Sairam told me that he should go to class. Very good. Next. చెప్పండి, ఎవరొకరు అడగండి. I am interested. అంతే, అక్కడ దాకా చెప్పండి. ఓకే. Sairam told me that he was interested. Very nice. Anybody else? I am teaching grammar. చెప్పండి. Sir told me that he was teaching grammar. Okay. I taught grammar yesterday. Sir told me that he had taught grammar the previous day. I will teach grammar tomorrow. Sir told me that he would teach grammar the next day. I am teaching grammar now. Sir told me that he was teaching grammar now. Now means then. Then. చెప్పండి. Sir told me that he was teaching grammar then. Okay. I have taught grammar. Sir told me that he had taught grammar. అంతే. Next one. I can teach grammar. Sir told me that he could teach grammar. I shall teach grammar. Sir told me that he should teach grammar. Okay. Can you understand? ఇట్లా చాలా సెంటెన్సెస్ చేసుకోవచ్చు మనం. I can pay money. Sir told me that he could pay money. Okay. I paid money. Sir told me that he had paid money. Okay. I will pay money tomorrow. Sir told me that he would pay money the next day.
I am paying money now. Sir told me that he was paying money then. I have paid money. Sir told me that he had paid money. Okay. I shall pay money. Sir told me that he should pay money. Very good. I conducted the classes yesterday. Sir told me that he had conducted the classes the previous day. I will conduct the classes tomorrow. Sir told me that he would conduct the classes the next day. Okay. I am conducting the classes now. Sir told me that he was conducting the classes then. Okay. I have conducted the classes. Sir told me that he had conducted the classes. Okay. I can conduct the classes. Sir told me that he could conduct the classes. Okay. I shall conduct the classes. Sir told me that he should conduct the classes. I may conduct the classes. Sir told me that he might conduct the classes. అది మే కాస్త మైట్గా మారిపోతుంది అనమాట. అండర్స్టాండ్?